అనకాపల్లి స్థానిక వేల్పుల వీధి సీతారామ దేవస్థానం కళ్యాణ మండపం జరిగిన జనసేన పార్టీ కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వద్దప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణ, మాజీ శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు బుద్ధ నాగజగదీష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నగంటి అప్పారావు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థి రామకృష్ణ రాజకీయాలకు అతీతంగా గతంలో చేసిన అభివృద్ధి పనులను మరోసారి గుర్తు చేస్తూ పలువురు ఆయనను కొనియాడారు. వేల్పుల వీధి కార్యకర్తలు, ప్రజలు తెలిపిన పలు సమస్యలపై కొనతాల రామకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అలాగే మీ అందరి ఇలవేల్పు గౌరీ పరమేశ్వర్ల ఉత్సవం కూడా పూర్వకాలంలో ఏ విధంగా అయితే ఏకరాత్రి జాతరగా తెల్లవార్లు జరిగేదో అదేవిధంగా రాబోయే సంవత్సరంలో జరుపుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న జీవీఎంసీ ఆఫీస్ వద్ద కంపోస్ట్ డంపింగ్ యార్డ్ను మన అధికారంలోకి రాగానే ఇక్కడ డంపింగ్ చేయకుండా నేరుగా ఎప్పటికప్పుడు విశాఖలో ఉన్నటువంటి డంపింగ్ యార్డుకు తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, యోగ్యుల గురించి మాట్లాడుకోవచ్చు కానీ దుర్మార్గుల గురించి మాట్లాడుకోవడం మన సంస్కారం కాదని, మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమని జగన్మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు. ఈ కాఫీ విత్ కేడర్ సమావేశంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున వారాహి విజయభేరి అనే జయతయాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, వారాహి విజయభేరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే 5వ తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం, అనకాపల్లి పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది. సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు, వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి ఇచ్చేస్తున్నారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ని ఒక విజయవంతమైనటువంటి విజయభేరిగా ముందుకు తీసుకెళ్లాలని 4వ తారీఖున నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6వ తారీఖున యలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలు పొత్తులో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదట విడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది. దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది. అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, యువత అందరూ కూడా వచ్చి, మహిళా సోదరీమణులు అందరూ కూడా వచ్చి, వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. అనకాపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ అనకాపల్లి సమావేశం వరకు అనకాపల్లి స్థానిక సమస్యలు స్పందిస్తారు. అదే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, పోలవరం లాంటి సమస్య, రాజధాని లాంటి సమస్య, అదేవిధంగా మనకి రైల్వే జోన్ సమస్య విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, వివిధ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద స్పందిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద తప్పనిసరిగా వారు స్పందిస్తారు.